అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం కోడూరు గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. My name is Shivashankar. I am studying this 5th class. మనం చెట్లను పెంచడం మంచిది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకుండా స్టీల్వి వాడదాం. నేను నా పుట్టినరోజుకు ఒక మొక్కను నాటుతాను. థ్యాంక్ యూ. My name is Varun Tej. I am studying 5th class. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది. చెట్లు నాటితే ఆక్సిజన్ వస్తుంది. మనం మీకు ఇచ్చిన ఎంత మంతులు మీరు చిన్న ఇట్లా గుంట తీసి దాంట్లో వేసి చెప్తాం. చిన్న వేసి ఇట్లా మట్టి కప్పేయండి. మట్టి కప్పేసి దీని చుట్టూ ఇట్లా కొంచెం వలయంలాగా ఏర్పరచుకోవాలి. ఇట్లా వలయంలాగా ఏర్పరిచి ఏమైందంటే వాటర్ పక్కకోకుండా ఉంటుంది. ఇట్లా వాటర్ పక్కకోకుండా ఉంటుంది కాబట్టి మనం దీనిలో ఇలా వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోస్తే ఏమవుతుందంటే 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. చెప్పాను కదా, అది మొలకలు వచ్చాక మొక్కగా ఎదుగుతుంది. ఆ మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో ఏమవుతుందంటే మనకి సంవత్సరం 10 మందికి ఆక్సిజన్ లభిస్తుంది. ఓకేనా? ఇచ్చిన విత్తనం ఇంటికి నాటి సంవత్సరానికి ఒక మొక్క నాటాలి. ఓకేనా? ఆ విధంగా మనం ఈ పర్యావరణం కాపాడుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ కి, సార్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.